హాయ్ హలో వెల్కమ్ టు చిట్టి లాక్స్ అండి. ఈరోజు వచ్చేసి నేను ఉల్లిపాయ కోడిగుడ్డు పులుసు పెడుతున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలండి ఏమేమి కావాలంటే ఇవ్వండి, ఒక 10 దాకా పెద్ద ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నా, ఒక 4 టమాటాలు, చింతపండు పులుసు కొంచెం పొద్దామండి, చింతపండు నానబెట్టుకున్నా, కరివేపాకు, ములక్కాయలు కూడా ఇస్తే టేస్ట్ వచ్చిందండి. కోడిగుడ్లు ఒక 5, ఇంకోటి పచ్చిమిరపకాయలు ఒక 4, ఇది వచ్చేసి అల్లం, చిన్నుల్లిపాయ, చెక్క, లవంగాయ. ఇది ఇప్పుడు మనం ఇందులో వేసి దంచుతామండి. ఏం లేదండి, పచ్చాగా దంచుకోవటమే టేస్ట్ కోసం. నేనే వీడియో తీసుకుంటున్నానండి, అందుకని చెప్పేసి ఇక్కడ కుర్చీ మీద పెట్టాను, మీకు అందుకే కుర్చీ కనిపిస్తుంది. ఎన్ని మిక్సీలు ఉన్నా, గ్రైండర్లు ఉన్నా, రోట్లో నంచితే ఆ టేస్టే వేరండి. నాకు ఇది ఒక మేడం ఇచ్చారు, నేను వంట చేసే మేడం ఇచ్చారు నాకు. ఇప్పుడు ఆమె అమెరికాలో ఉన్నారు. ఇంకొకటి బయట ఒక రోలు ఉండండి, మాకు పెద్ద రోలే ఉంది, కానీ చేతి కింద ఇలా చిన్న దంచుకోవడానికి బాగుంటుంది కదా, ఆ మేడం గారు ఇచ్చారు. ఆమె ఇంట్లో చానాలు చేశానండి నేను. ఇవి చూడంగానే మా మేడం గుర్తొస్తారు. ఆమె ఇచ్చిన ఏది చూసినా ఆమె గుర్తొస్తారు నాకు. నేను ఏదైనా కూర చేసినా ఆమె గుర్తొస్తుంటారు. కొన్ని ఆమె దగ్గర నేర్చుకున్నా కాబట్టి. అమెరికాలో ఉన్నారు వాళ్ళ పిల్లల దగ్గర. మా మనవాడు ఏడ్చుకుంటూ వస్తున్నాడు కంప్లైంట్ చేయడానికి. ఏదిరా ఏమైంది, ఇట్రా కొట్టిందమ్మా, అర్థం లేట్రా. ఇదిగో నేనేం చేస్తున్నా చూసావా, వంటలు చేస్తున్నా. నీకు ఇష్టం కదా కోడిగుడ్డు పులుసు చేస్తున్నా. ఓకే ఓకే అంట మూత పదం అయిపోయింది నాకు. కొంతమందికి ఏమో ఇంగ్లీష్ మాట్లాడుతున్నా అంటారు. నా ఇష్టం అండి, ఇంగ్లీష్ మాట్లాడతా, ఏదైనా మాట్లాడతా, నా ఇష్టం. నా సర్ప్రైజ్ కాదులేండి, ఉంటారు కొంతమంది ఉంటారు, మేమంటే గిట్టని వాళ్ళు ఉంటారు, కొంతమంది జీర్ణించుకోలేని వాళ్ళు. మేము బతుకు జీర్ణించుకోలేని వాళ్ళు ఉంటారు కదా, అది ఈ రోజులు అట్లాగే ఉందండి పరిస్థితి. ఎవరైనా బతికితే జీర్ణించుకోలేరు అన్నాను. నేనేం చిన్నప్పటి నుంచి నాకు అలవాటు, పిల్లల్లో చేసి వాళ్ళతో కలిసి మెలిసి ఉంటాం కదా, పిల్లలతో మాట్లాడుతూ ఉంటాం, మేడం వాళ్ళ పిల్లలతో, వాళ్ళతో మాకు అట్లా అలవాటు అయిపోద్ది. ఇంకో స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకున్న, డేక్షా పెట్టుకున్నానండి, కొంచెం పెద్ద డేక్షా పెట్టుకున్నా, చేపల పులుసు డేక్షా పెట్టుకున్నా. నాకు విలాంబరంగా ఉంటేనే చేయాలనిపించింది, ఇరిగిరిగ్గి నీళ్ళలో చేయడం అసలు ఇష్టం ఉండదు. దాండి కొంచెం మరిన్ని ఉల్లిపాయలు ఉన్నాయి కాబట్టి ఇవ్వండి. ఫస్ట్ అల్లం, చిన్నుల్లిపాయ పేస్ట్ వేసుకున్నా, రోట్లో దంచా కదా అది వేసుకున్నా. ఫ్లేవర్ కోసమే కొంచెం వేసాను. తర్వాత ఆనియన్స్ వేస్తాను. అయితే నిన్న సండే రోజు మా అమ్మ వచ్చింది. అది ఉప్పేసాయి కదా, ఉప్పేసి బాగా ఫ్రై చేస్తున్నానండి. ఫ్రై అవ్వాలి, ఉల్లిపాయలు మగ్గాలి. ఫస్ట్ పచ్చివాసన పోయి ఉల్లిపాయలు కొంచెం మగ్గాలి. ఉప్పేసి మూత పెడితే మగ్గిపోతాయి, తర్వాత ఇట్లా ఫ్రై చేసుకోవాలి. అయితే నిన్న సండే రోజు మా అమ్మ వచ్చిందండి.
వచ్చి అంటుంది, ఏందమ్మాయి వంటలు చేసి పెట్టట్లేదేంది యూట్యూబ్లో అంటుందండి. ఇంకా సరేలేమ్మా, కుదరట్లేదమ్మా పిల్లలతో, మనవాళ్ళు ఉన్నారు ఇంట్లో, కూతురికి చిన్న ఆపరేషన్ చేయించా, 20 రోజులు ఏంటిది ఆపరేషన్ చేసి, అయ్యే సరిపోతున్నాయి. ఒకరి తర్వాత ఒకరు పిల్లలు ఏడుస్తూ ఉంటారు, అయ్యే సరిపోతున్నాయి. కొట్టుకుంటూ ఉంటారు, తిట్టుకుంటూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు, కంప్లైంట్ ఇస్తూ ఉంటారు. చూసారు ఇప్పుడు అంతే, సేమ్ అలాగే జరుగుతూ ఉంటుంది. నాకు కూడా మొన్నటి దాకా బాగలేదు కదా ఆరోగ్యం, కాసేపు పని చేయడం, వీళ్ళు కాసేపు కూర్చోవడం. ఇప్పుడే కొత్త ఆరోగ్యంగా ఉన్నాను, హుషారుగానే ఉంటుంది ఇప్పుడు. ఇదివరకు అయితే బాగా నీరసంగా ఉండేది అది జరిగినప్పుడు ఒంట్లో. అయితే నేను మా అమ్మాయిని అడిగినట్టు మా అమ్మ నన్ను అడుగుతుంది, ఏందమ్మాయి వంటలు చేసి పెట్టట్లేదు అని. చేస్తాలమ్మా అని చెప్పాను. చేస్తానమ్మా, చేయకుండా ఎందుకుంటాను, అది మాత్రం వదలనమ్మా, చేస్తూనే ఉంటా, నా చేతిలో పని కదా. మౌంటైజ్ అయినా అవ్వకపోయినా చేస్తూనే ఉంటా, నా లెక్క ప్రకారం నేను చేస్తూనే ఉంటా. ఎన్నాళ్ళగా ఇద్దో దేవుడి చిత్తం అది. ఇంకోటి దేవుడి చిత్తం అంటే ఇంకోటి అండి, నిన్న యూట్యూబ్లో షార్ట్స్ చూస్తూ ఉన్నానండి. ఇలా చూస్తుంటే ఒకటి వచ్చిందండి. ఏం చెప్తున్నారంటే అందులో కొన్ని రోజులకి ఏదో జరిగిద్దంట, కొన్ని రోజులకి ఇంకా 20 ఏళ్ళకే ముసలోళ్ళలాగా అయిపోతారంట అందరూ, కొన్ని సంవత్సరాలకి. ఆ తర్వాత కలియుగం మునిగిపోయేది ఎలాగంటే, మునిగిపోద్ది కలియుగం, అది ఇది అంటే ఏందోలే అనుకునేదాన్ని. నిన్న చూసిన కాడ నుంచి నేను ఫోన్లో చూశాను, మా పిల్లలకు కూడా ఇంతవరకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు నేను అది. నేను చూశాను ఫోన్లో షార్ట్లలో, కొన్ని నేను నమ్ముతాను. అయితే సత్యయుగం వచ్చిద్దంట, కలియుగం పోయి సత్యయుగం అంటే అంతా మంచిగా ఉంటుంది అన్నమాట. మళ్ళీ రాజు ఎలా ఏమో తెలీదు, దేవుళ్ళు దిగుతారో ఏమో మనకైతే తెలీదు, కానీ మంచి రోజులు వస్తాయంట. సత్యయుగం అంటే మంచిదే కదా, వచ్చిద్దంట. ఎలా కలియుగం మునిగిపోద్ది కూడా చెప్పారండి. అయితే 20 ఏళ్ళే ముసలోళ్ళలాగా అయిపోతారంట. ముసలోళ్ళలాగా అయిపోయి 12 సంవత్సరాలు అంటే పుష్కరం, 12 సంవత్సరాల దాకా వర్షం పడుతూనే ఉంటుందంట. అన్ని సంవత్సరాలు వర్షం పడితేనే కదా దేశాలన్నీ మునిగిపోయేది, వర్షం పడుతూనే ఉంటుందంట. ఆ తర్వాత ఒక ఎంతమందో సూర్యుడు వచ్చి ఇదంతా మళ్ళీ కొత్త యుగం పుట్టేటట్టుగా, కొత్త ఊరు పుట్టేటట్టుగా ఎండిపోద్దంట. అప్పుడు అది సత్యయుగం అంట. మళ్ళీ ఫ్రెష్గా మొత్తం మునిగిపోద్దంట. నేను ఏదో వచ్చిద్ది, ఈ సంవత్సరంలో వచ్చింది, ఆ సంవత్సరంలో వచ్చింది అంటే నేను అసలు నమ్మను. నేను చూసినాక మాత్రం నేనే చాలా ఆశ్చర్యపోయాను. మంచిదండి, అలాగే జరగాలి. ఎందుకంటే అది చాలా దరిద్రంగా ఉంది, మంచికి రోజులు లేవు, మంచికి ఇది లేదు, ఒకళ్ళ బతికేది ఒకళ్ళు వారసు లేదు, కళ్ళ కపటం కూర్చుటాలు, అయినోళ్ళు శత్రువులు, బాబాయ్ దరిద్రంగా ఉంది. బతికే కొన్నాళ్ళని జాగ్రత్తగా ఉండాలి. మహా అయితే 8 సంవత్సరాలు బతుకుతాండి, ఈ రోజుల్లో 50 ఏళ్ళకే పోతున్నాం. ఎంత దరిద్రంగా ఉంటున్నారంటే కళ్ళా కపటం. అసలు మనం చేసేది మంచిగా చెడా, ఎందుకు ఇలా, మనం ఎందుకు చేయాలి ఇలా, తప్పు కదా, మనం చూసుకోవాలని అనుకోవట్లే జనాలు. ఏదేదో చెప్తున్నారు, ఏముండదు ఆడ, జరిగేది ఆడ జరిగిద్ది, ఏముండదు. ఇదేనా సినిమా కాదు, ఏదో కాసేపుడికి శుభం కట్టి పలకటానికి. అది 3 minutes సినిమా, అదే 3 గంటల సినిమా అలా కాదు. ఇది జీవితం. చాలా జాగ్రత్తగా ఉండాలి, చూసి అడిగేయాలి. ఎవరితో ఎట్లా మాట్లాడాలి, ఎవరితో ఎలా ఉండాలి తెలుసుకొని మాట్లాడాలి. ఏదో సాంగ్ చెప్పినట్టుగా పెత్తనం ఇవ్వగానే జనాల మీద పెత్తనాలు చేయాలి అనుకుంటే అస్సలు కుదరదు. ఎవరు వాళ్ళు జాగ్రత్త పరుచుకుంటే చాలు. అమ్మో ఏంది ఇది, అసలు అలా అయింది, ఇలా అయింది, అలా అయింది అని అనుకొని ఇదైపోయి మన అనుభవాలు మనల్ని ఎంతమంది ఇన్ని అనుకుంటుంటారు. జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజులలో ఎన్ని రోజులు బతుకుతామో మనకే తెలియదు. నిన్న చూసిన కానించి నాకు అనిపించింది అసలు. కరివేపాకు కూడా వేసాను. పచ్చివాసన పోయేటట్టు ఫ్రై చేసుకోవటం, మగ్గ పెట్టుకోవటం ఇదంతా. కానీ చాలా ఈజీగానే ఉంటుంది. మీతో నేను మాట్లాడటం వల్ల అలా టైం గడుస్తుంది, కానీ చాలా ఈజీ కూర. అన్నీ పచ్చివాసన పోయేటట్టు చూసుకోవటం. ములక్కాయలు టమాటాలు కూడా వేసాను.
ఇవి కూడా ఇలా కలదిప్పుకొని పచ్చివాసన పోయేటట్టు చేసి మూత పెట్టి మగ్గేసుకోవడం. మగ్గిపోయిన తర్వాత చింతపండు తీసుకొద్దామండి. ఇంకోండి మగ్గిపోయింది. చింతపండు పులుసు కూడా పోసాను. ములక్కాయ మగ్గిందో లేదో చూసుకొని, ములక్కాయ కూడా మగ్గలేదండి, ఇంకా మగ్గిద్దిలే వాటర్లో. అయితే ఈలోగా గుడ్లకి ఘాట్లు పెట్టుకుంటాను. ఇదిగోండి ఘాట్లు పెట్టేసుకున్నాను. ఇందులో వేద్దాం. అవి 2 నిలువుగా కట్ చేసి వేసాలండి, ముక్కలు 2. ఒక ఎగ్గుని 2గా కట్ చేసి వేసాను, ఎందుకంటే కర్రీకి టేస్ట్ రావాలి కదా. ఆ సొనక వెళ్తేనే కదా టేస్ట్ వచ్చేది కూరకాయ. నాకు అలా అలవాట్లండి, అలా వేసుకుంటాను. సరే ఇలా మూత పెట్టేసేద్దాం కాసేపు. ములక్కాయలు మగ్గితే పులుసు పోసాను కదా, మూత పెట్టి సిమ్లో పెట్టుకుందామండి, మంట తగ్గించి పెట్టుకున్నాం. ఇదిగోండి ఉల్లిపాయ కోడిగుడ్డు ములక్కాయ కర్రీ రెడీ అయిందండి. ఇంతేనండి. కొంచెం కారం, కొంచెం గరం మసాలా చల్లానండి. కొంచెం షుగర్ కూడా వేయాలండి, ఎందుకంటే పులుపు ఇరిగిపోవాలి కదా, అందుకని షుగర్ వేసాను. నాకు ఇష్టం అలా వేసుకోవడం, వేస్తేనే బాగుంటుంది. మీరు కూడా వేసుకోండి. అదండి, మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఓట్ చేయండి. ఉంటానండి.